ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది SBI రిక్రూట్మెంట్ 2025 గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి అర్హతలు, వయస్సు, విద్య, జీతము మరియు ఎంపిక విధానము, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల మనకు ఖాళీగా ఉన్న సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 29/5/2025 అనేది చివరి తేదీగా ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు వేకెన్సీలు దాదాపుగా 2600 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు భాష వచ్చి ఉండాలి. 180 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ సర్కిల్కి సంబంధించి 230 వేకెన్సీలు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా దాదాపుగా చాలా ఎక్కువ సంఖ్యలో ఖాళీలు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు అర్హతలు, వయస్సు, ఇంకా మిగిలిన వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 21 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. డిగ్రీ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. మినిమం డిగ్రీ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు. మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అకౌంటెంట్ కానీ వీళ్ళందరూ కూడా డిగ్రీ అనేది పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కిందనే మనకిచ్చారు. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. అది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మనకు సంబంధించి తెలుగు లాంగ్వేజ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 10th మెమోలో కానీ ఇంటర్ మెమోలో కానీ తెలుగు లాంగ్వేజ్ వచ్చినట్టుగా మనకు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి స్క్రీనింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టెస్ట్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, కంప్యూటర్ అప్టిట్యూడ్ సంబంధించి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి మనకు 30 నిమిషాల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే ఉంటుంది. 2 questions 50 marks ఉంటుంది. శాలరీ వచ్చేసి మనకు 48,480 రూపాయల బేసిక్ శాలరీ ఉంటుంది. దాదాపుగా అన్ని కలిపి మనకు 60,000 పైనే వస్తాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏ స్టేట్లో ఉన్నాయో ఆ స్టేట్కి సంబంధించి ఉంటాయి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయల ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి SC, ST, PWD వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తారు. దానికి సంబంధించి వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ID ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, జాబ్ ప్రొఫైల్, బ్రీఫ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ Form 16, లేటెస్ట్ శాలరీ స్లిప్ అనేది అడుగుతున్నారు. వాటితో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనకి వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి అనంతపురం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత వెబ్సైట్లో ఈ విధంగా ఉంటుంది. దానిలో క్లిక్ చేసుకొని మనం అప్లై ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.